హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా షార్ట్ వీడియోస్ చూసి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మేమైతే కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళాము అని. మా ట్రిప్ ఎలా మొదలైంది, ఎంత బాగా ఎంజాయ్ చేసామో చూసేద్దామా? మా జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు శ్రీనగర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సరిగ్గా ఈవినింగ్ 4 కల్లా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా బయటకు రాగానే ఆ చల్లగాలి మనకు వెల్కమ్ అయితే చెప్పేసింది. హైదరాబాద్ వేడి నుంచి ఒక్కసారిగా ఇలా కూల్ వెదర్లోనికి వచ్చేసరికి ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో కదా. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి మేమైతే పెహల్గామ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. శ్రీనగర్ టు పెహల్గామ్ అరౌండ్ 4 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. ఇంకా మా రోడ్ జర్నీ గురించి చెప్పాలి అంటే ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, పర్వతాలు అండ్ మాకు దారిలో సాఫ్రాన్ వ్యాలీ కూడా కనిపించింది. ఇక్కడ వరల్డ్స్ బెస్ట్ సాఫ్రాన్ కూడా దొరుకుతుంది అంట. ఆన్ ద వేలో ఒక ప్లేస్లో స్నాక్ బ్రేక్ అయితే స్టాప్ చేసాము. ఇంకా స్నాక్స్ ఫినిష్ చేసుకొని హోటల్ రీచ్ అయ్యే టైంకి ఈవినింగ్ 9 అయితే అయింది. పెహల్గాంలోని మేమైతే ఒబెరా హిల్స్లో స్టే చేసాము. హోటల్ చుట్టూ పచ్చని చెట్లు, ఆ చెట్ల మధ్యలో వీచే చల్లని గాలి, ఓవరాల్ వ్యూ అయితే చాలా బాగుంది. స్టే కూడా చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేచి మౌంటైన్ వ్యూని ఎంజాయ్ చేద్దామని అలా మార్నింగ్ వాక్ అయితే వచ్చేసాం. ఇంకా కొంత దూరం వచ్చేసరికి మాకు ఈ వాటర్ స్ట్రీమ్ అయితే కనిపించింది. అక్కడ కొంత టైం స్పెండ్ చేసి తిరిగి హోటల్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకున్నాము. ఇప్పుడు మా జర్నీలోని మెయిన్ పార్ట్ పెహల్గామ్ సైట్ సీయింగ్ కోసం అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఆన్ ద వే వ్యూస్ చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలి అనిపించింది మాకు. అసలు పెహల్గామ్ వ్యాలీ చూడడానికి హార్స్ రైడ్ అయితే చేశాము. లైఫ్లో ఫస్ట్ టైం హార్స్ రైడింగ్ కొంచెం భయంగానే అనిపించింది. సేఫ్గా వెళ్తామా లేదా అనిపించింది. బట్ కొంచెంసేపటికే బాగా ఎంజాయ్ అయితే చేశాము. అలా హార్స్ రైడ్ చేస్తూ ఫైనల్గా పెహల్గామ్ వ్యాలీ అయితే రీచ్ అయిపోయాము. చుట్టూ కనిపించే అందం చూస్తే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాకైతే ఆ సీనిక్ వ్యూస్ అన్నీ చూసి చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. ఇంకా పెహల్గామ్ వ్యాలీని ఫినిష్ చేసుకొని మేము నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ అయితే బేతాబ్ వ్యాలీ. బేతాబ్ వ్యాలీ టైమింగ్స్ అయితే మనకి మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. అండ్ ఎంట్రీ టికెట్స్ అడల్ట్స్కి అయితే 100 రూపీస్ అండ్ కిడ్స్ మోర్ దాన్ 6 years ఉంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బేతాబ్ వ్యాలీ స్టార్టింగ్లో ఈ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా అలా వాక్ చేస్తూ ముందుకు వెళ్తే కొంత దూరం తర్వాత హార్స్ రైడ్ చేసుకుంటూ వెళ్తే మనకి వాటర్ ఫాల్స్, ఐలాండ్, రివర్ క్రాసింగ్ అండ్ బజరంగి భాయిజాన్ షూట్ చేసిన ప్లేసెస్ని కూడా విజిట్ చేయొచ్చు. అలా హార్స్ రైడ్ చేస్తూ ఆ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ని ఎంజాయ్ చేయడం చాలా థ్రిల్లింగ్ అండ్ ఫన్గా అయితే అనిపించింది. ఇక్కడ కిడ్స్ కోసం ప్లే ఏరియా అండ్ అడల్ట్స్ కోసం జిప్ లైన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి మా టింకు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. ఇది మా కాశ్మీర్ ట్రిప్కి జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంకా ముందు చాలా అమేజింగ్ ప్లేసెస్ అండ్ ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డోంట్ మిస్ ఇట్. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.